హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'లండన్ కాలింగ్' 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి చూడ్డానికైతే. మరీ బీభత్సమైన యాక్షన్ సీన్స్ ఉండవు కానీ, అక్కడక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అవి చూడ్డానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, టామీ వార్డ్ ఒక కాంట్రాక్ట్ కిల్లరు. తను ఒకరిని చంపడానికి పబ్‌కెళ్తాడనమాట నైట్. ఆ పబ్‌లో అందరూ మాస్క్ వేసుకొని ఉంటారు. టామీ వాడు గుర్రం మాస్క్ ఉన్నవాడిని చంపాలన్నమాట. కానీ తనకి కళ్ళు సరిగ్గా కనిపించకూడదు నైట్ టైము. గాడిద మాస్కున్న అతన్ని చంపుతాడనమాట. అలా రాంగ్ పర్సన్ చంపడంతో టామ్‌నే చంపాలనుకుంటారు కొంతమంది. వాళ్ళ నుంచి వేరే ప్లేస్‌కి పారిపోవాలనుకుంటాడు. తన కొడుకుని తన ఎక్స్ వైఫ్ దగ్గర వదిలిపెట్టేసేసి లాస్ ఏంజెల్స్ వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ తిరిగొచ్చాడా? తన కొడుకుని కలిసాడా? అసలు అక్కడికెళ్ళాక ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ మీదే మంచి యాక్షన్ సీన్స్ పెట్టారు. అవి చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ బావుంటుంది. స్టోరీ దగ్గర సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. అండ్ యాక్షన్ సీన్స్ బావుంటది. అండ్ క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే 1 అవర్ 50 మినిట్స్ సాగదీస్తాడనమాట. ఈ మధ్యలో కొన్ని సీన్స్ కొంచెం బోరింగ్‌గా అనిపిస్తాయి. అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవనమాట. యాక్షన్ సీన్స్ ఇంకొంచెం డోస్ పెంచుంటే బావుండేదనిపించింది. లాస్ ఏంజెల్స్ వెళ్ళాక టామీ వాడు అసలు ఏం చేశాడనేది, అక్కడ జరిగే సీన్స్ కొంచెం చూడడానికైతే బాగానే ఉంటాయి గానీ, అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. ఆ యాక్షన్ సీన్స్ అయితే ఓకే లాగా టామీ వాడు తన కొడుకుని కలవడానికి, మళ్ళీ లండన్ తిరిగి వెళ్ళడానికి ఏం చేశాడు అనే సీన్స్ చూపించడానికైతే బాగానే ఉన్నాయి. ఒక కాంట్రాక్టర్ కాబట్టి అక్కడొచ్చే సీన్స్ కూడా బాగానంటే తనతో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉంటాయన్నమాట. ఇంకా క్లైమాక్స్‌లో ఒక ఎమోషనల్ యాక్షన్ సీన్ పెట్టారు. అది చూడడానికి బాగానే ఉంటది. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో టామీ వార్డ్‌గా జోష్ డోహ్మెల్ చేశాడు. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అండ్ బీజీఎం కూడా పర్లేదు ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా కాస్త బావుంటది. లాస్ ఏంజెల్స్‌లో వచ్చే కొన్ని లొకేషన్ సీన్స్ చూడడానికి బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా ఏం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లేదు. మీకు మా వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.